3 ఎఫ్ఐఆర్లు, యుఎస్ టూర్ కూడా క్యాన్సిల్ చేసుకొని ఇండియాకి రమ్మంటున్న పోలీసులు. ఒకవేళ అది క్యాన్సిల్ అయితే లిటరల్లీ 8 crores లాస్. డే 29 సిరీస్ ఆఫ్ మిడిల్ క్లాస్ టు హీరో. ఈరోజు హీరో వచ్చేసి సమై రైనా. మేబీ ముందే రిచ్ అయి ఉండొచ్చు, కానీ నాకు ఆ ప్రాబ్లం, ఆ పెయిన్ ఫేస్ చేసినప్పుడు ఒక మిడిల్ క్లాస్లోనే కనిపించాడు. ఆ కేసులకు కారణం ఏంటి, ఇవన్నీ మనకు అనవసరం. ఆ స్పెషల్ షో వల్ల మనం ఏం నేర్చుకోవచ్చు అని చూద్దాం. నన్ను ఒక్క మాటలో ఆ షో గురించి చెప్పమంటే ద మాస్టర్ క్లాస్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అంటాను. ఆ షోలో వాళ్ళ నాన్న గురించి ఒక సిచ్యువేషన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పటికే ఇండియా నుంచి కాల్స్, యుఎస్లో కూడా ఇండియన్స్ గుర్తుపట్టి కేసుల గురించి చెప్తుంటే ప్యానిక్. ఆ సిచ్యువేషన్లో వాళ్ళ నాన్న కాల్ చేస్తే సమై చిరాకుతో ఏడుస్తూ సిచ్యువేషన్ని చెప్తాడు. వాళ్ళ నాన్న రియాక్ట్ అవుతూ అందరి పేరెంట్స్లా ప్యానిక్ అవ్వకుండా ఒక్క మాట అంటాడు, లైఫ్లో ఏది ఈజీగా రాదు, నీ కన్నీళ్ళను కూడా మర్చిపోయి 10 మందిని నవ్వించగల గొప్ప స్టాండప్ కమెడియన్వి. సో అంత ఫేమ్ నీకు వచ్చినప్పుడు దాని వెనకొచ్చే పెయిన్ని కూడా అంతే అందంగా తీసుకొని ఫేస్ చేస్తేనే అంత గొప్పవాడు అవుతావు అంటాడు. లిటరల్లీ ఇది ఒక్క మాట మేడ్ మీ క్రై. అంటే ఏంటి బాసు, అంత ఈజీ కాదు. ఒక ఫాదర్ తన కొడుకు డౌన్ఫాల్ చూస్తూ ఎంత ధైర్యాన్ని ఇవ్వడం. తర్వాత సమయ్ ఈ నెవర్ లుక్ బ్యాక్. ఎలా అంటే కొండని కూడా మోసేయగలను అన్న నమ్మకాన్ని ఇచ్చాడు. హ్యాట్స్ ఆఫ్.